సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను. అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య, అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు, ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిన్నుపై తయారు చేశాను. అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యను తయారు చేశాను. ఈ సంవత్సరం ఇది చేశాను. నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు. ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుని, శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.